పిఠాపురం జైకేతనం సభలో మెగా బ్రదర్స్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు హట్టయ్యారా? అయినా సరే మౌనంగా ఉండాలని సైకిల్ పార్టీ హైకమాండ్ ఆదేశించిందా? భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా సైలెంట్గా ఉండటమే బెటర్ అని టీడీపీ పెద్దలు క్యాడర్కు సూచించారా? అందుకే సైకిల్ పార్టీని కార్నర్ చేస్తూ కొణిదెల వారు అంతడేసి మాటలు మాట్లాడినా తెలుగు తమ్ముల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నేటి తరం రాజకీయాల్లో పొత్తులు చాలా కీలకంగా మారాయి. ఏపీలో అయితే మొన్నటి ఎన్నికల్లో పొత్తు వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జట్టు కట్టి మ్యాజిక్ చేశాయి. బంపర్ మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చిందంటే అది పొత్తు వల్లే. ఇది మూడు పార్టీలకు తెలుసు. పొత్తు ఎంత ఇంపార్టెంటో తెలిసినప్పుడు జనసేన మాత్రం తాజాగా టీడీపీని కార్నర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురంలో జైకేతనం పేరుతో ఇటీవల జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఈ మీటింగ్ వేదికగా మెగా బ్రదర్స్ చేసిన కామెంట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ నాగబాబు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే మరొక అడుగు ముందుకేసి ఇంకా పెద్ద మాటలే మాట్లాడారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని గట్టెక్కించింది, కాపాడింది తామేనంటూ బహిరంగంగా చెప్పారు. వాస్తవానికి నాగబాబు మాట్లాడాలంటే కొంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు కొంత ఫ్రీడమ్ ఉంది అనుకోవచ్చు. ఓ పార్టీ అధినేతగా ఉండి, కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడారో అందరికీ అర్థం కావటం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ కంటే జనసేన జూనియర్ పార్టీ. పైగా సైకిల్ పార్టీ ఎన్నో ఢక్కాముక్కీలు చూసి ఈ స్థాయికి చేరుకుంది. అలాంటి టీడీపీ గురించి జనసేనని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కొంపదీసి టీడీపీతో దోస్తాన నచ్చక ఇలా మాట్లాడారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏపీలో అంత కీలకమైన పోస్టుల్లో ఉంటూ జనసేన అధినేత అలా ఎందుకు మాట్లాడారో అని కూడా సైకిల్ పార్టీ కేడర్ నారాజుగా ఉన్నారట. అసలు జనసేన సహకారం లేకపోయినా తాము అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళమని టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారట. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ గురించి జనసేనాని అలా నోరు జారడం సరికదన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇది గుర్తించిన టీడీపీ అధిష్టానం తెలుగు తమ్ములకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్. అందుకే కొణిదెల వారు అంతలా మాట్లాడిన టీడీపీ క్యాడర్తో పాటుగా పార్టీ కీలక నేతలు ఎవరూ మెగా బ్రదర్స్పై నోరు విప్పడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ఇంతకు ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరితో టీడీపీ కొంత ఇబ్బంది పడింది. గతంలో హోంశాఖ మంత్రి గురించి జనసేనని మాట్లాడారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో టీటీడీ చైర్మన్ క్షమాపణలు కోరారు. పైగా సనాతన అవతారంలో టీడీపీని ఆయన డిఫెన్స్లో నెట్టేశారన్న వాదన ఉంది. అయినా ఏ సందర్భంలోనూ టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షను రాలేదు. కానీ ఈసారి మాత్రం జనసేన వల్లే సైకిల్ పార్టీ గెలిచింది అన్నట్లుగా పవన్ మాట్లాడటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. ఈసారి సీరియస్నెస్ను గుర్తించి టీడీపీ పెద్దలు ముందే అలర్ట్ అయ్యారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా బ్రదర్స్ గురించి ఎవ్వరూ మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. టీడీపీ గురించి, పార్టీ నేతల గురించి తక్కువ చేస్తూ మాట్లాడినా తెలుగుదేశం అధిష్టానం మౌనంగా ఉండటానికి కారణం కేంద్రంలోని మిత్రపక్షం బీజేపీ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో ఆ పార్టీకి ప్రస్తుతం సత్సంబంధాలు నడుస్తున్నాయి. పైగా ప్రధాని మోదీకి పవన్ హాట్ ఫేవరెట్గా ఉన్నారు. అన్నింటికీ మించి కూటమి ఏర్పాటుకు పవన్ కళ్యాణే ఎక్కువ చొరవ చూపారన్న వాదన ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం పవన్ను లేదా బీజేపీని నొప్పిస్తే రాష్ట్రంలో అమరావతి, పోలవరం నిర్మాణ పనులకు నిధులు రాకతో ఇబ్బంది రావచ్చు అనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఇచ్చిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి సమీకరించాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో మాట్లాడడం వల్ల ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కొత్తగా మిత్రపక్షాల నుంచి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకన్న భావంలో చంద్రబాబు ఉన్నారట. అందుకే ఎలాంటి విమర్శలు చేయవద్దని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్ల మౌనానికి అదే కారణమని టాక్.
మొత్తానికి టీడీపీ గురించి పల్లెత్తు మాట అన్నా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే తెలుగు తమ్ముళ్ళు ఈసారి మాత్రం నోరు విప్పలేకపోతున్నారు. మెగా బ్రదర్స్ ఇద్దరూ అంతంత మాటలన్నా స్పందించలేకపోతున్నారు. టీడీపీ హైకమాండ్ కాళ్ళకు బంధం వేయటం వల్లే మాట్లాడలేకపోతున్నామని, లేకపోతే తాము కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యే వాళ్ళమని టీడీపీ క్యాడర్ గుసగుసలు ఆడుకుంటున్నారట. ఇప్పుడైతే టీడీపీ పెద్దలు మేనేజ్ చేశారు. కానీ ముందు ముందు జనసేన నుంచి మరిన్ని కౌంటర్లు పడితే మాత్రం కూటమి పొత్తుకే ముప్పు ఏర్పడడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో.